పిఠాపురంలో జనసేనకు ఓటేసి నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేసిందో మహిళ. పిఠాపురంలో రోడ్డు పక్కన దుకాణం నడుపుకుంటోంది ఆ మహిళ. అయితే దుకాణాన్ని పోలీసుల సాయంతో అధికారులు తొలగించడంతో ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన దుకాణం తొలగించడానికి కారణం జనసేన నేతలేనని మండిపడుతోంది. జనసేనకు ఓటు వేసినందుకు తగిన ప్రతిఫలమే దక్కిందంటూ తన మనసులో ఆవేదనను బయటపెట్టింది. జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నా బాగుండేదని, ఈరోజు తమ బతుకులు బాగుండేవని అంటోంది. కళ్యాణ్ గారు మీకు వందనాలు, మీ అన్నయ్య గారికి వందనాలు. మీ కూడా మా పిల్లలు, మా మనవలు, మా ఆడపిల్లలు కూడా తిరిగారు. ఈనాడే కాదు, ఎప్పుడో అన్నయ్య గారు పార్టీ ఎట్టిన కానించి ఈ 6 రోజుని రోడ్డు మీద ఎట్టుకు బతుకుతారు ఉన్న వాళ్ళు అందరినీ కూడా 20 సంవత్సరాలు బట్టి ఇక్కడ బతుకుతున్నారు. 20 సంవత్సరాలు ఇన్నాళ్ళు బట్టి ఏం చేస్తున్నారు ఈ ఊళ్ళో అధికారులు? 20 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు ఈ పెద్దలు పెద్దలు? మా ఇల్లు ఎత్తి తీయించారా? మీకు వేసిన మారా ఓటు ఆ జగన్ గెలిచినా బాగుందేమో ఇన్నాళ్ళు బట్టిలాగా. ఆ జగన్ నేను గెలిచినలాగా ఉండేపా మేము. మీరు గెలిచిన మాలని మా బతిదారు మీలోకి వచ్చిన మాల మా బతిదారులు పోయాయి. 20 సంవత్సరాల పాటు ఇక్కడ కాపురం చేసి వాళ్ళు లెగ్గొట్టేసారు. ఎంత ఇక్కడ లెగ్గొట్టారా? ఏం చేశారని లెగ్గొట్టారా? మీకు చేసిన పాపమా? మీకు ఓటేస్తాం పాపమా? మీకు ఓటేస్తాం తప్ప? ఆ జగన్ ఉన్నా బాగుండిపోనేమో. ఇక్కడికి వచ్చి చెప్పి కనుక్కొని ఎన్నాళ్ళు బట్టి ఉంటున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? అలాగని కనుక్కున్నప్పుడే పని చేయించాలి. పాడతాం పోలీసు వాడిని అదేదో అక్కడ అయినట్టు అది పంపేసేసి ఇక్కడ లెగ్గొట్టించేస్తారా? ఎంత న్యాయంగా ఉంది మీకు? మీకు కూడా తిరిగిన మాలానా? కూలి పనులు ఇచ్చారా? మాకు అన్న ఇచ్చారా? 1500 ఇచ్చారు ఓటు వేయమని మాకు. ఆ 1500 కమ్ముడైపోయాము. మేము మీకు ఏం చేస్తున్నారు? పోలీసు వాడిని తీసుకొని దగ్గర లెగ్గొచ్చేస్తారా? ఏం పాపం చేశారు? ఎవరిదాన్ని ఎత్తుకుపోయారా? ఎవరిదాన్ని పట్టుకుపోయారా? దారంటే దొంగతనాలు చేస్తున్నారా చెల్లూరు వాళ్ళు? ఎందుకు లెగ్గొట్టాలి? బతిదేరు ఎత్తుకు పోగొట్టాలి. అప్పుడు ఏంటి బతిదేరి?